ఎవ్రీవన్, ఈరోజు నేను ఈ తోటకూర గురించి చెప్తున్నానండి. ఈ తోటకూర మా ఇంట్లో గడ్డి పెరిగినట్లు పెరుగుద్దండి. ఒక్కసారి మీరు కానీ మీ గార్డెన్లోకి తెచ్చేసుకుంటే నెక్స్ట్ టైం మనం వేయబని లేదండి. ఆ విత్తనాలు పడే అటు నుంచి ఇటు నుంచి స్ప్రెడ్ అయిపోతుందండి. ఒక్కొక్క ప్లాంట్లో ఒరిజినల్ ప్లాంట్ ఏదో కూడా నాకు అర్థం కావట్లేదండి. మీకు ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఏ పాట్లో ఉన్నాయో చూపిస్తానండి. నెక్స్ట్ ఇక్కడ అసలు ఒరిజినల్ ప్లాంట్ కూడా కనిపించట్లేదండి వీటి దెబ్బకి. ఇదిగోండి, అందుకని ఇవన్నీ ఈరోజు వేళ్ళతో సహా తీసేస్తున్నానండి. పన్నగంటి కోడి ఉందండి, ఈ పన్నగంటి కోడి కూడా సేమ్. ఇవి మనం కానీ ఇప్పుడు ఈ కండిషన్లో చూడండి, ఈ ప్లాంట్ అసలు ఒరిజినల్ ప్లాంట్ టమోటా ప్లాంట్ అండి. దాని చుట్టూరు అసలు ఇవే పెరుగుతున్నాయి. ఆ ప్లాంట్ ఎదగాలి అంటే మనం ఇవన్నీ తీసేసేయాలండి. తీసేస్తేనే అప్పుడు ఆ ప్లాంట్ గ్రో అవుతుందండి. ఈ తోటకూర నేను వేళ్ళతో సహా తీసేస్తున్నానండి. ఇది మొత్తం తీసేసాక ఈ ప్లాంట్ చూడండి ఇలాగుంది. అసలు బిఫోర్ అసలు ఈ ప్లాంట్నే ఎదగనియట్లో చుట్టూరు ఆ ప్లాంట్స్ ఉండేసేసి. ఇక్కడ కూడా సేమ్ అండి. అసలు ఒరిజినల్ ప్లాంట్ ఏమో మిర్చి ప్లాంట్. అసలు మిర్చి ప్లాంట్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదండి. ఈ ప్లాంట్ ఏమో చూడండి ఇట్లా వచ్చేసేసేసింది. దీనికి చీడ కూడా ఉంది. నాకు తెలిసి ఇది పనికిరాదు అనుకుంటున్నాను నేను. ఈ తోటకూర ఒక్కసారి గార్డెన్లోకి వస్తే చాలండి, ఆ విత్తనాల ద్వారా అలాగే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ తోటకూరని ఎంకరేజ్ చేయకూడదండి, ఎప్పుడు తీసేసేసుకుంటుండాలి. లేకపోతే మనకు ఒరిజినల్ ప్లాంట్ అసలు ఉందో లేదో కూడా తెలియదండి. ఇక్కడ పన్నగంటి కూర కూడా అలాగే పెరిగిందండి. ఈ ఆకుకూరలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి. నా తోటకూరనే కాదు, పన్నగంటి కూర అవి వేర్లతో తీసేసినా మళ్ళీ వస్తాయండి. ఒరిజినల్ ఈల్డ్ని అయితే అస్సలు ఎదగనివ్వు. ఇక్కడ కూడా పన్నగంటి కూర ఇలాగే పెరిగిపోయిందండి. తీసేస్తున్నాయి. ఈ ఒక్క స్టెమ్ పడితే చాలండి, ఇవి రూట్స్ ఉన్నా చాలా అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒరిజినల్ ప్లాంట్ కంటే బాగా ఇవే పెరుగుతాయండి. ఇది మొత్తం గార్డెన్లో నుంచి నేను అక్కడ కొంచెం పడితే హార్వెస్ట్ చేసిన ఆకుకూరలండి. తోటకూర, పన్నగంటి కూర ఇవి మ్యాక్సిమం మాకు 1 డేకి సరిపోతాయండి. నేను అందుకని అసలు సపరేట్గా ఇవి సీడ్స్ కూడా వేసుకోను. ఏ సీడ్స్ కూడా ఒక్క చుక్క కూర కొంచెం అండ్ గోంగూర మాత్రం అప్పుడు కొంచెం విత్తనాలు వేస్తాను. మిగతా ఆకుకూరలు అవే గార్డెన్లో సీడ్స్ పడిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఈ పన్నగంటి కూర అయితే ఒక్క స్టెమ్ ఇప్పుడు ఇది వాడుకొని ఈ స్టెమ్ కంపోజ్లో పడేస్తే మళ్ళీ రీగ్రో అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.